నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమా. వృషభ రాశి వాళ్ళు ఎవరు ఈ వీడియో చూస్తున్నా తప్పనిసరిగా శ్రద్ధగా వినండి. జూన్ మాసంలో ఎస్పెషల్లీ మీకు 6 గ్రహాలు అద్భుతంగా యోగిస్తూ ఉన్నాయి. జూన్ 6వ తారీఖు తర్వాత బుధగ్రహం అనేటువంటిది మీకు చాలా అనుకూలంగా మారింది. దీని మూలాన విపరీతమైన ధన ఆదాయం పెరగడము, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించడము, మీ తెలివితేటలకి తగినటువంటి గుర్తింపు పొందే అవకాశాలు 6వ తారీఖు దాటిన తరువాత నుంచి చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ అదే 6వ తారీఖు దాటిన తరువాత కుజగ్రహ సంచారం ట్రాన్సిట్ అనేటువంటి జరగడం మూలాన భూ వివాదాలు కానీ, కలహాలు కానీ, తగాదాలు కానీ జరిగేటువంటి అవకాశములు ఎక్కువగా కనబడతాయి. వాటికి తావివ్వకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. ఎస్పెషల్లీ కుటుంబ సభ్యులతో కానీ, లేదా కుటుంబ వాతావరణంలో గృహ నిర్మాణాలకి సంబంధించి, రియల్ ఎస్టేట్ వ్యాపారం సంబంధించి అన్ని విషయాలు, కోర్టు వ్యవహారాలు అన్నిట్లోనూ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం చాలా కనబడుతోంది. అయితే మేజర్‌గా రవి బలము అనేటువంటిది ఈ మాసంలో మీకు లేకపోవడం మూలాన టైమ్ టు టైమ్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, అంటే పని ఒత్తిడి పెరగడము, ఆహారం అనేటువంటిది తీసుకునేటువంటి తగ్గడం మూలాన ఆరోగ్య భంగము అనేటువంటిది కలిగే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరము. అయితే ముఖ్యంగా అన్నిటికంటే ఏమిటి అంటే 4వ స్థానంలో కేతుగ్రహ సంచారం అనేటువంటిది కుటుంబ వాతావరణంలో అలజడి అనేటువంటిది, ప్రశాంతత లేకపోవడం అనేటువంటిది క్రియేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. శత్రువుల యొక్క పన్నాగాలకి వాళ్ళకి తావివ్వకుండా మీ యొక్క తెలివితేటలతో పనిచేయండి. మీ గమ్యం వైపు అడుగులు వేయండి. మనోధైర్యంతో పనిచేయండి. ఎక్స్ట్రార్డినరీగా జూన్ మాసంలో మంచి శుభ ఫలితాలు చూస్తారు. మరిన్ని శుభ ఫలితాలు కావాలి అనుకుంటే ఉదయాన్నే సూర్యోదయం కన్నా ముందే నిద్ర లేవడము, టైమ్ టు టైమ్ ఫుడ్ తీసుకోవడం ఒక బెస్ట్ ప్రికాషన్‌గా తీసుకోండి.